హలో అండి, ఈరోజు ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే హల్వా పూరి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఈ స్వీట్ రెసిపీ అయితే పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. మా పిల్లలకైతే చాలా ఇష్టమైన స్వీట్ అండి ఇది. పూరీల కన్నా ఎక్కువగా ఇదే ఇష్టంగా తింటారండి. ఇవి చాలా సేపటి వరకు మెత్తగా కూడా ఉంటాయి. చాలా సాఫ్ట్గా మైల్డ్ స్వీట్నెస్ తోటి చాలా బాగుంటాయండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు మైదా పిండి, గోధుమ పిండి 2 కలిపి 1 కప్పు తీసుకున్నాను. మీ ఇష్టం అండి. మీరు అచ్చంగా మైదా పిండితోనైనా చేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కలిపి తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి బాగా కలుపుకోవాలి. పిండి ఎలా కలపాలంటే చపాతీ పిండి కన్నా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కరిగించుకొని 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని సిమ్లో పెట్టి కలుపుతూ బాగా వేయించుకోవాలండి. నెయ్యిలో రవ్వ ఒక 5-10 మినిట్స్ వరకు సిమ్లో ఉంచుకుంటూ వేయించుకోవాలి. రవ్వ అనేది లైట్ గోల్డెన్ కలర్కి వచ్చినప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్గా రవ్వ వేగినట్టు. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 1 కప్పు రవ్వకి నేను ఇక్కడ 3 కప్పుల వాటర్ తీసుకున్నానని. 3 కప్పుల వాటర్తో రవ్వ పర్ఫెక్ట్గా ఉడుకుద్ది. నేను ఇక్కడ 3 కప్పుల వాటర్ తీసుకొని బాగా మరిగించాను. వాటర్ మరిగిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న రవ్వను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. రవ్వ బాగా కలపడం ద్వారా ఉండలు ఏం లేకుండా పర్ఫెక్ట్గా రవ్వ మొత్తం ఉంటుందండి. దీంట్లోనే నేను 1 కప్పు రవ్వ కోసమని 1 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. అది మీ స్వీట్నెస్కి తగ్గట్టు. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోద్దండి. 1 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకొని రవ్వ షుగరు మొత్తం కలిపేటట్టు సిమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం ద్వారా ఏంటంటే షుగర్ మెల్ట్ అయ్యింది, రవ్వతో పాటు షుగర్ ఈక్వల్గా ఉడికిపోద్ది. దీంట్లోనే కొద్దిగా యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాలకుల పౌడర్ ద్వారా మంచి స్మెల్, ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత ఒక 2 మినిట్స్ ఇట్లా కలుపుతూ ఉంచి ఇలా జారుగా ఉన్నప్పుడే, రవ్వ జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే రవ్వ గట్టి పడుతుందండి. గట్టిగా అయినాక చేసుకుంటే చాలా గట్టిగా ఉంటుందని నేను ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడే పక్కన పెట్టాను. అప్పుడు తర్వాత కొంచెం పిండి ముద్ద తీసుకొని బూరెల్లాగానే మనం చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కొద్దిగా పిండి తీసుకొని ఈ రవ్వ మిక్చర్ కూడా అందులో పెట్టుకొని మనం పూరీలాగా పెట్టుకొని ఒక కవర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని పూరీలాగా ఒత్తుకొని, ఆయిల్ వేడిగా ఉండాలి బాగా. నేను ఆలుపు ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను. వేడి నూనెలో వేసుకొని పూరీలాగా కాల్చుకోవడం అండి. 2 వైపులా పూరీలాగా కాల్చుకోవడమే. చూసారు కదా, ఇలా నేను వీడియో చూపిస్తున్నట్టు అన్నీ అలాగే చేసుకోవాలి. 1 బై 1 కొంచెం పిండి తీసుకుంటూ ముద్దలాగా చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా ఎంత బాగా పూరీలు పొంగుతున్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎంత బాగా పొంగుతుందండి. అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండే హల్వా పూరి అనేది మనకు ఇంట్లోనే 10-15 మినిట్స్లో రెడీ అయిపోద్దండి. ఇది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూడండి ఎంత లోపల పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఎంతో టేస్టీగా ఉండే హల్వా పూరి అనేది రెడీ అయిపోద్దండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.